మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. కిడ్నీ స్టోన్స్, మూత్రపిండాల్లో రాళ్ళు అనేది చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. జీవితాంతం దీంతో సఫర్ అవుతూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి అపోహలు కూడా చాలా ఉన్నాయి. ఈ అపోహలేమిటి? అసలు నిజాలేమిటి? అలాగే ఏ సైజులో ఉంటే వాటంతా అవి పడిపోతాయి? ఏ సైజు ఉంటే ఆయుర్వేద ఔషధాలు ఉపయోగపడతాయి? ఏ సైజు ఉంటే తప్పనిసరిగా సర్జరీ చేయించుకోవాలి? ఈ ముఖ్యమైన అంశాల్ని, అలాగే దీనికి సంబంధించిన ఆయుర్వేద ఔషధాల్ని, అలాగే ఆ మూలిక మిశ్రమాల్ని, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కిడ్నీలో 10 కంటే పెద్ద రాయి ఉన్నట్టుగా మీరు ఐడెంటిఫై చేశారనుకోండి. అప్పుడు మామూలుగా నెసెసిటీ ఉన్నా లేకపోయినా సర్జరీ అనేది దానికి ఇండికేషన్. అయితే 5 లోపులు ఉన్నాయనుకోండి వాటంతా అవి పడిపోయే అవకాశం ఉంటుంది. ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ అనేది 5 తర్వాత నుంచి ఆ మాటకొస్తే 3 2 ఉన్నప్పటి నుంచి కూడా 10 వరకు కూడా సేఫ్‌గా ఆయుర్వేదిక్ తీసుకోవచ్చు. ఆ తర్వాత కూడా తీసుకోవచ్చు. కానీ పీరియాడికల్‌గా చెకప్ చేసుకుంటూ ఉండాల్సుంటుంది. చాలామంది ఈ నొప్పి లేదు అని కిడ్నీ స్టోన్స్‌ని అశ్రద్ధ చేస్తూ ఉంటారు. దీంతోటి అసలు కిడ్నీలే ప్రమాదంలో పడే రిస్క్ ఉంటుంది. శరీరంలో నీటి శాతం తగ్గటం, అలాగే ఆహారపు అలవాట్లలో మార్పులు, ఇలాంటి వాటి వల్ల ఈ కిడ్నీలలో ఈ రాళ్ళు తయారవుతూ ఉంటాయి. ప్రధానంగా ఈ ఉప్పు, ఖనిజాల తాలూకు గట్టి నిక్షేపాలు తయారయ్యి అవి రాళ్ళ కింద మారుతూ ఉంటాయి. ఇవి పక్కటెముకల కింద తీవ్రమైన నొప్పిని కలుగజేస్తాయి. ఆయుర్వేద శాస్త్రం ఇలాంటి కిడ్నీ స్టోన్స్‌ని మూత్రజాస్మరి లేదా అస్మరి అన్న పేరుతో పిలుస్తుంది. సరైన మూత్రల అలాగే భేదన గుణాలు ఉండేటువంటి మూలికలతో ట్రీట్మెంట్లు పరంగా సర్జరీ లేకుండా కూడా ఇలాంటి ఈ రాళ్ళని కరిగించొచ్చు. ఈ పూర్తి వివరాల్లోకి మనం వెళ్దాం. కిడ్నీ స్టోన్స్ అంటే ఏమిటసలు? ఇది ముందు మీరు తెలుసుకోవాలి. కిడ్నీ స్టోన్స్ అనేవి మూత్రపిండాల లోపల ఏర్పడే గట్టి నిక్షేపాలు. ఇవి లవణాలు, అలాగే ఖనిజాలు, కాల్షియం లేదా యూరిక్ యాసిడ్ తాలూకు అవశేషాల వల్ల తయారవుతూ ఉంటాయి. కిడ్నీలో ఈ రాయి అనేది ఏర్పడటం దీనికి ప్రధాన కారణం ఏంటంటే శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం. కొన్ని రాళ్ళు ఇసుక రేణువులంత చిన్నగా ఉంటే మరికొన్ని గోళీకాయ అంత పరిమాణంలో ఉంటాయి. ఈ రాళ్ళు కిడ్నీలోనే కాకుండా మూత్రనాళాల్లోకి చేరినప్పుడు విపరీతమైన నొప్పిని కలుగజేస్తాయి. పక్కటెముకల దగ్గర వీపు కింద మొదలయ్యేటువంటి ఈ నొప్పి నడుము, ప్రధానంగా కడుపు, నడుము ప్రాంతాలకి పాకుతుంది. ఆహారపు అలవాట్లు, అలాగే కిడ్నీ రాళ్ల మధ్య సంబంధం ఇది మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం. కిడ్నీ రాళ్ల విషయంలో ఆహారం అనేది కీలకమైన పాత్ర పోషిస్తుంది. మామూలుగా టమాటాలు తింటే కిడ్నీ రాళ్ళు వస్తాయని అనుకుంటూ ఉంటారు. అయితే ఇది ఒక అపోహనే చెప్పొచ్చు. నిజానికి టమాటాల వల్లనే ఈ రాళ్ళు రావు. అయితే పాలకూరని టమాటాతో కంబైన్ చేసి మళ్ళీ అతిగా తింటే రాళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. పాలకూరలో ఉండేటువంటి మెయిన్‌గా ఈ ఆక్సిలేట్స్ కిడ్నీలో రాళ్ళు ఏర్పడటాన్ని పెంచుతాయి. అందుకనే టమాటా కంటే ఈ పాలకూర అనేది ఎక్కువ డేంజర్ ఈ కిడ్నీ రాళ్ళ విషయంలో. ఇక అలాగే మరొకటి ఏంటంటే ఈ పాలు, పెరుగు ఇట్లాంటివి తీసుకోవడం వల్ల కిడ్నీ స్టోన్స్ అవుతాయి అని అనుకుంటూ ఉంటారు. అయితే వీటిని పరిమితంగా తీసుకోవటం వల్ల నిజానికి ఆరోగ్యానికి మేలే చేస్తాయి. ఇక నాన్ వెజ్ విషయంలో మాత్రం కొంచెం చెప్పాలి. అంటే నాన్ వెజ్ ప్రియులు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. మాంసాహారాన్ని అతిగా తినేవాళ్ళలో ఈ యూరిక్ యాసిడ్ నిక్షేపాలు పెరిగిపోయి యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక అసలైన డిస్కషన్ ఏంటంటే బీరు, కల్లు తాగితే కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయి అనుకుంటూ ఉంటారు. దీనికి సంబంధించి మీరు ముఖ్యమైనటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి తెలుసుకోవాలి. చాలా మందిలో ఉన్న అతిపెద్ద అపోహ ఏంటంటే ఈ బీరు లేకపోతే కళ్ళు తాగితే కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయని. ఎందుకంటే బీరు డయూరిటిక్, ఇక కళ్ళు అనేది ఏమిటి కొబ్బరి నీళ్ళు లాంటిదే. కాబట్టి కొబ్బరి నీళ్ళు తాగితే ఎలా అయితే యూజ్ ఉంటుందో అలాగా కిడ్నీ రాళ్ళ విషయంలో కళ్ళు తాగితే యూజ్ ఉంటుంది అనుకుంటూ ఉంటారు. అయితే ఇది వాస్తవ విరుద్ధం. బీరు తాగటం వల్ల కిడ్నీ రాళ్ళు అస్సలు తగ్గవు. ఆల్కహాల్ ఉంటుంది కదా బీర్‌లో, ఇది శరీరంలో నీటిని బయటికి పంపించేస్తూ డీహైడ్రేషన్‌కి దారితీస్తుంది. ఇది ఇక్కడ లాజిక్. నీటి శాతం తగ్గిందనుకోండి కిడ్నీలో రాళ్ళు మరింత గట్టిగా మారతాయి. అంతేకాదు ఇక ఈ బీర్‌లో ప్యూరైన్స్ అని కొన్ని ప్రత్యేక పదార్థాలుంటాయి. ఇవి రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిని పెంచుతాయి. పెంచి కొత్తగా రాళ్ళు ఏర్పడటానికి కారణమవుతాయి. కాబట్టి కిడ్నీ సమస్య ఉన్నప్పుడు ఆల్కహాల్ జోలికి వెళ్ళకుండా ఉండటం మంచిది. ఆల్కహాల్ జోలికి వెళ్లారనుకోండి మీరు ప్రాణాపాయాన్ని కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. ఇక ఈ పెయిన్ విషయంలో కొంత చెప్పాలి మీకు. నొప్పిలో ఉండేటువంటి తేడాలను గుర్తించడం ఎలా అనేది తెలుసుకోవాలి.
మామూలుగా నడుము నొప్పి వల్ల గూడా ఆ ప్రాంతంలో నొప్పొస్తూ ఉంటుంది. కిడ్నీ పెయిన్ లాగానే. సాధారణ నడుము నొప్పికి, కిడ్నీ రాళ్ళ వల్ల వచ్చేటువంటి నొప్పికి మధ్య స్పష్టమైన తేడా ఉంటుందండి. మీరు గమనించగలగాలి అంతే. ఇప్పుడు మామూలు నడుము నొప్పి వెన్నుముక కింద భాగంలో వస్తుంది. ఇది మీరు వంగారనుకోండి, లేదా అలాగ పడుకున్నారనుకోండి, అప్పుడు లేతే పక్కకి తిరిగారనుకోండి మారుతూ ఉంటుంది. కానీ కిడ్నీ స్టోన్స్ వల్ల వచ్చేటువంటి నడుము నొప్పి ఉందనుకోండి, ఇది ఆ నడుము వెనక కొంచెం ఆ పై భాగంలో వస్తుంది. వచ్చి ఆ పక్కటెముకల కింద స్టార్ట్ అవుతుందిది. ఈ నొప్పి నెమ్మదిగా కిందకి అంటే మూత్ర విసర్జన చేసేటటువంటి పైప్‌కి ప్రెషర్ ఇస్తుంది. అంటే కిడ్నీ ప్రాంతం నుంచి రీనల్ ఏరియా నుంచి స్టార్ట్ అయ్యి తొడల్లోకి ఇది రేడియేట్ అవుతుంది. నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. మీరు కూర్చున్నా, నిలబడినా నొప్పి అనేది తగ్గదు. ఇది మేజర్‌గా మీరు ఐడెంటిఫై చేయాల్సిన విషయం. అంటే కిడ్నీ స్టోన్స్ అనుకోండి. మీరు వంగున్నా, కూర్చున్నా, నిలబడినా ఏ పరిస్థితిలో ఉన్నా నొప్పి తగ్గదు. నడుము నొప్పి అనుకోండి దాంట్లో తేడాలొస్తాయి మామూలు నడుము నొప్పిలో. ఇక దీంతో పాటుగా కిడ్నీ స్టోన్ ఐడెంటిఫై చేయడానికి ఇంకో మేజర్ యూజ్‌ఫుల్ సంకేతం ఏంటంటే మూత్రంలో రక్తం రావటం. అలాగే వికారం, వాంతులు, జ్వరం ఇలాంటివి గూడా లక్షణాలు కనిపిస్తే అలాంటప్పుడు అలాంటి ఆ నడుము నొప్పి కిడ్నీ స్టోన్స్ వల్ల వస్తుంది అని మీరు నిర్ధారించుకోవాలి. ఇక అతి ముఖ్యమైన మరొక విషయం ఏంటంటే వాతావరణం, సర్జరీ తర్వాత వచ్చేటటువంటి ముప్పులు వీటి మీద గూడా మీకు అవగాహన ఉండాలి. అంటే వాతావరణ మార్పులు కిడ్నీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా మనం రాబోయేది ఎండాకాలం. ఇలాంటి వేసవి కాలంలో చెమట రూపంలో నీళ్లు ఎక్కువగా బయటికి వెళ్ళిపోతాయి. నీళ్లు తక్కువగా తాగారనుకోండి శరీరం డీహైడ్రేట్ అవుతుంది. దీనివల్ల కిడ్నీలో లవణాలు అంటే సాల్ట్స్ పెరిగిపోయి రాళ్ళ కింద మారతాయి. ఇది ఇక్కడ ముఖ్యం. అలాగే కిడ్నీ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత చాలామంది ఇంకేముందిలే మొత్తం ప్రాబ్లమ్ క్లియర్ అయిపోయింది ఇది అనుకుంటూ ఉంటారు. లిథోట్రిప్సీ చేయించుకున్నా, సర్జరీ చేయించుకున్నా. అలా పొరపాటున కూడా అనుకోవద్దు. ఎందుకంటే ఆపరేషన్ తర్వాత కూడా మళ్ళీ రాళ్ళు వచ్చేటువంటి అవకాశం 60-70% ఉంటుంది. ఇది ముఖ్యంగా మీరు గమనించాలి. ఎందుకంటే సర్జరీలో ఏం జరుగుతుంది? కిడ్నీ స్టోన్స్‌ని బ్లాస్ట్ చేస్తారు లేదా తొలగిస్తారు. కానీ మళ్ళీ మళ్ళీ తయారవ్వటం అన్నదాన్ని ఈ సర్జరీ ఆపలేదు కదా! అందుకే ఆయుర్వేద డైట్ ప్లాను, అలాగే గృహ వైద్యాలు, ఇంకా మూలిక మిశ్రమాలు ఇవి కంటిన్యూ చేస్తూ ఉండాలి. జీవనశైలి మార్పు అనేది చాలా ముఖ్యం. సరే మరి ఈ చికిత్స అవసరమయ్యే సందర్భాలేమిటి? ఇది మీరు తెలుసుకోవాలి. కిడ్నీ రాళ్ళ తాలూకు ఆ పరిమాణం అంటే సైజుని బట్టి ట్రీట్మెంట్ అనేది మారుతూ ఉంటుంది. మామూలుగా 2 ఎంఎం టు 5 ఎంఎం వరకైతే చిన్న రాళ్ళుంటే అసలు నిజానికి జాగ్రత్తలు తీసుకుంటూ నీళ్లు తాగుతుంటే సరిపోతుంది. పెద్దగా ట్రీట్మెంట్ అవసరం లేదు. కానీ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద 3 ఎంఎం దాటితే అప్పుడు ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇవి 5 ఎంఎం లోపైతే వాటంతట అవే బయటికి పడిపోయేటువంటి అవకాశం 80% ఉంటుంది. అయితే 6 మీటర్ల కంటే కూడా పెద్ద రాళ్ళు ఉన్నాయనుకోండి, అవి మూత్రనాళాల్లో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి వాటికి ట్రీట్మెంట్ అనేది అవసరం. దీనికి చక్కని ఆయుర్వేద ఔషధాలుంటాయి. వీటిని వాడుకోవచ్చు. ఇక 10 మిల్లీమీటర్లు అంటే 10 ఎంఎం కంటే ఎక్కువ సైజు ఉన్నాయనుకోండి, అవి అసిమ్ప్టమాటిక్‌గా ఉన్నా సరే, దానికి అవసరమైతే సర్జికల్ ట్రీట్మెంట్ అవసరమా అనేది ఆలోచించాల్సి ఉంటుంది. లేకపోతే మళ్ళీ ఇతర కాంప్లికేషన్స్ ఉన్నాయనుకోండి, అంటే సీరం క్రియాటిన్ అంత పెరిగిపోవటం ఇలాంటివి ఉన్నాయనుకోండి, లేదా డయాబెటిస్ ఉందనుకోండి, అప్పుడు కిడ్నీలు దెబ్బతినేటువంటి రిస్క్ ఉంటుంది. కాబట్టి కాంబినేషన్‌లో అంటే సర్జరీ చేయించుకోవాలి. ఆ తర్వాత కూడా మళ్ళీ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. సరే మరి దీనికి ఆయుర్వేదిక్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏమిటి? ఇది తెలుసుకోవాలి. ఆయుర్వేద శాస్త్రం మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడే ప్రక్రియని అస్మరి అని చెప్తుంది. ఇది శరీరంలో వాత, పిత్త, కఫ దోషాల తాలూకు అసమతుల్యత వల్ల వస్తూ ఉంటుంది. ఆహారం, జీవనశైలి సరిగ్గా లేకపోవటం వల్ల శరీరంలో విషతుల్యాలు పెరిగిపోయి మూత్ర వ్యవస్థలో అడ్డంకులు అనేవి తయారవుతాయి. ఆయుర్వేద చికిత్సా విధానం అనేది భేదనం అంటే బ్రేకింగ్, మూత్రలో అంటే డయోటిక్ గుణాలు ఉండేటువంటి మూలికల్ని ప్రయోగించడం ద్వారా ఆ రాళ్ళని చిన్న చిన్న ముక్కల కింద చేస్తుంది. మూత్రం ద్వారా ఇవి బయటికి పంపడం పైన దృష్టి పెడుతుంది ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్. కానీ ఈ చికిత్స మూత్రపిండాన్ని శుద్ధి చేయటమే కాకుండా మళ్ళీ మళ్ళీ రాళ్ళు తయారు కాకుండా కూడా రక్షణ కల్పిస్తుంది. సరే మరి ఈ కిడ్నీ స్టోన్స్‌కి సహాయపడే మూలిక మిశ్రమాలు ఏమిటి? వీటిని తెలుసుకుందాం. కిడ్నీలో రాళ్ళను కరిగించడానికి ఈ మిశ్రమాలు మీరు ఇంట్లోనే సిద్ధం చేసుకొని వాడుకోవచ్చు. ఉలవ కషాయం దీంట్లో ముందుంటుంది. 50 గ్రాముల ఉలవల్ని అంటే హార్స్ గ్రామ్‌ని అర లీటర్ నీళ్ళకి వేసి మరిగించాలి. నీళ్లు 4వ వంతుకి తగ్గిన తర్వాత వడపోసుకొని ప్రతిరోజు ఉదయం పరిగడుపున తాగాలి. ఉలవల్లో ఉండే అస్మరీ భేదన గుణం కిడ్నీలో ఉండేటటువంటి ఆ తయారైన రాళ్ళని చిన్న చిన్న ముక్కలుగా చేస్తుంది. ఇది కాల్షియం నిక్షేపాలని విచ్ఛిన్నం చేస్తూ
మూత్రం సాఫీగా వచ్చేలాగా చేస్తుంది. అరటి దూట రసం కూడా మనం ప్రత్యేకించి పేర్కోవాలి. అరటి చెట్టు కాండం లోపల మీకు తెల్లటి భాగం ఉంటుంది. దీన్ని బనానా పిత్ అంటారు. దీని నుంచి 30-50 మిల్లీలీటర్ రసాన్ని తీయాలి. అంటే తొక్కి దంచి రసం పిండితే రసం వస్తుంది. దీనికి చిటికెడు యాలకుల గింజల పొడి కలిపి ప్రతిరోజు తీసుకుంటూ ఉండాలి. ఇది మూత్రనాళాల్లో ఉండేటువంటి ఆ మంటని అండ్ బర్నింగ్ మిక్చరేషన్ సమస్యను తగ్గిస్తుంది. చిన్న సైజు రాళ్ళను వేగంగా బయటికి పంపించేస్తుంది ఇది. మరొక కాంబినేషన్ ధనియాలు, జీలకర్ర వీటితో చేసుకునే పానీయం. 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర దీన్ని రాత్రిపూట నీటిలో నానబెట్టాలి. ఉదయాన్నే ఈ నీళ్ళని మరిగించి వడపోసుకోవాలి. ఈ పానీయం సహజసిద్ధమైన మూత్ర విసర్జనకారి కింద పనిచేస్తుంది. ఇది మూత్రపిండాలని శుద్ధి చేస్తూ వ్యర్థాలను తొలగించేస్తుంది. ఈ సమస్య ఉన్నప్పుడు శాస్త్రీయ ఆయుర్వేద ఔషధాలు మీకు సహాయపడతాయి. వీటిని వైద్య సలహాతో వాడుకోవచ్చు. కాబట్టి వీటిని వరుసగా మనం తెలుసుకుందాం. వరుణాది కషాయం వీటిలో ముందుంటుంది. కిడ్నీ స్టోన్స్ చికిత్సలో ఇది ఒక ప్రధాన ఔషధం. 15-20 మిల్లీలీటర్ కషాయానికి సమానంగా నీటిని కలిపి రోజుకి 2 సార్లు భోజనానికి ముందు తీసుకోవాలి. ఇది రాళ్ళు మళ్ళీ మళ్ళీ ఏర్పడే ధోరణిని, ఆ రికరెన్స్ని అరికడుతుంది. మూత్రనాళాల్లో గట్టిగా పేరుకుపోయిన ఖనిజాలను ఇది కరిగిస్తుంది. దీన్ని వైద్య సలహాతో వాడుకోవచ్చు. గోక్షరాది గుగ్గుల గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మూత్రపిండాల పనితీరుని మెరుగుపరచడానికి ఇది ఒక గొప్ప ఔషధం. రోజుకి 2 సార్లు 2 మాత్రల చొప్పున పూటకి భోజనం తర్వాత గోరువెచ్చని నీళ్ళతోటి తీసుకోవాలి. దీంట్లో ఉండేటువంటి ఆ పల్లేరు మూత్ర విసర్జనని బలోపేతం చేస్తుంది. మూత్ర విసర్జన టైంలో వచ్చేటువంటి తీవ్రమైన నొప్పిని, ఇన్ఫెక్షన్స్ని ఇది తక్షణమే అరికడుతుంది. ఇక పాషాణ భేద చూర్ణం అంటే పేరుకు తగ్గట్టే రాళ్ళను పగలగొట్టే శక్తి ఈ మూలికి ఉంది. 3 గ్రాముల పొడిని ప్రతిరోజు కూడా 2 సార్లు తేనె లేదా నీటితోటి కలిపి తీసుకుంటూ ఉండాలి. ఇది కిడ్నీలో ఉండేటువంటి ఆ పెద్ద రాళ్ళని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి సర్జరీలాగా బయటికి పంపించేస్తుంది. కిడ్నీ వాపు అంటే హైడ్రోనెఫ్రోసిస్ని తగ్గించడంలో ఈ పాషాణ భేద అనేది కీలకమైన పాత్ర పోషిస్తుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. మూత్రపిండాల ఆరోగ్యం అనేది మనం తీసుకునే నీటి తాలూకు ఆ పరిమాణం, అలాగే మనం అనుసరించేటువంటి ఆహార నియమాల మీద ఆధారపడి ఉంటుంది. బీరు లేదా ఆల్కహాలు ఇలాంటి పదార్థాలు కిడ్నీ రాళ్ళను కరిగిస్తాయి అనుకోవటం పూర్తిగా 100% అపోహ. ఇలాంటి అపోహలను విడిచిపెట్టి శాస్త్రీయ పద్ధతిని పాటించడం శ్రేయస్కరం. మాంసాహారం, పాలకూర లాంటి పదార్థాలని పరిమితం చేస్తూ ఆయుర్వేద మూలికల్ని వైద్య సలహాతో వాడుకుంటే కిడ్నీ స్టోన్ సమస్య నుంచి శాశ్వతంగా మీకు రిలీఫ్ లభిస్తుంది. మీ కిడ్నీలను కాపాడుకోవటానికి రోజుకి కనీసం 3-4 లీటర్ల నీళ్లు తాగటం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ అనే సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.